ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం ఏక్నాథ్ షిండేని ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. అంతేకాదు ది యూనికాంటినెంటల్ హోటల్లోని హ్యాబిటేట్ క్లబ్ కి కష్టాలు మొదలయ్యాయి. ఇక పబ్బుపై షిండే శివసేన కార్యకర్తలు దాడి చేశారు. ఇష్టానుసారం నాశనం చేశారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అయితే హోటల్ నిర్వాహకులపైన చేయి చేసుకున్నారు. మరోవైపు హోటల్ ఆక్రమణలు చేసిందంటూ బీఎంసీ ఉద్యోగులు అంటున్నారు. ఇక అక్రమంగా షెడ్ నిర్మాణం చేశారని చెప్తున్నారు. మరోవైపు దాడి కేసులో కూడా 12 మందిని అరెస్టు చేశారు. ఇక మరోవైపు పోలీసులు కునాల్పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాజాగా బీఎంసీ ఉద్యోగులు భారీ పనిముట్లతో అక్కడికి చేరుకుని స్టూడియోలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు మొదలుపెట్టారు. ఇటీవల కునాల్ కమ్రా ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కామెడీలో తీవ్ర విమర్శలైతే చేశారు. సెటైరికల్ గా పాడుతూ షిండే తీరును తప్పుబట్టారు. जो इन्होंने महाराष्ट्र की इलेक्शन से किया है ना भाई साहब, बोलना पड़ेगा। यहाँ पे इन्होंने पहले क्या किया, शिवसेना बीजेपी से बाहर आ गई, फिर शिवसेना से बाहर आ गई, एनसीपी से बाहर आ गई ना। एक वोटर को 9 बटन दे दिए, सब कंफ्यूज हो गए। चालू एक जन ने किया था, वो मुंबई में एक बहुत बढ़िया डिस्ट्रिक्ट है थाने, वहाँ से आते हैं। थाने की रिक्शा, चेहरे पे दाढ़ी, आंखों में चश्मा, हाय। थाने की रिक्शा, चेहरे पे दाढ़ी, आंखों में चश्मा, हाय। एक झलक दिखलाए कभी गुवाहाटी में छुप जाए, मेरी नजर से तुम देखो गद्दार नजर वो आए। थाने की रिक्शा, चेहरे पे दाढ़ी, आंखों पे चश्मा, हाय। मंत्री नहीं वो दल बदलू है, और कहा क्या जाए, जिस थाली में खाए उस। ఇక ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా వ్యాఖ్యలైతే తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే మహారాష్ట్ర మాజీ సీఎం ఏక్నాథ్ షిండేని ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్ అయితే వివాదానికి దారితీశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ రైటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ప్రముఖ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పర్టికులర్గా శివసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆగ్రహాలతో బొగ్గుమంటున్నారు. ఎందుకంటే కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు చాలా ఇంటెన్సిఫైడ్. ఎలా అంటే ఆయన స్టాండప్ కమెడియన్ గా పేరున్నారు, కమెడియన్ గా కూడా కొన్ని సినిమాలు కూడా యాక్ట్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు, ఏక్నాథ్ షిండేని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా, అంటే ఆయన ఏ విధంగా ఎదిగాడు, ఒక రిక్షా పుల్లర్ నుంచి ఏ విధంగా సీఎం అయ్యాడు అని చెప్తూనే సెటైరికల్ గా ఆయన పొలిటికల్ కెరీర్ లో జరిగిన ఇన్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన వెంకటేశ్వర అంటూ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఒక పాట కూడా పాడాడు. అంటే మొత్తం ఆయన కెరీర్ గ్రాఫ్ ని వర్ణిస్తూ వ్యంగ్యంగా ఒక పాట స్టాండప్ కమెడియన్ గా ఆయన అక్కడ వచ్చినటువంటి వీక్షకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆనందపరిచారు. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆయన ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు. ఇప్పుడు కునాల్ కమ్రా కోసం చాలా పెద్ద ఎత్తున శివసేనకు చెందిన కార్యకర్తలు ఎవరైతే శివసేనని లీడ్ చేస్తున్నారు ఏక్నాథ్ షిండే, ఆయన మహారాష్ట్ర మాజీ సీఎం గా పనిచేసిన రీసెంట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన చాలా పవర్ఫుల్ వ్యక్తి మహారాష్ట్ర వ్యాప్తంగా. కంప్లీట్ గా ఆయన పెద్ద ఎత్తున శివసేన చాలా పెద్ద సంఖ్యలో ఆయన ఫాలో అవుతున్నారు. కార్యకర్తలు ఒక విధంగా అంటే స్వయంగా అభిమానులు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. వీరంతా కూడా కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలపై బొగ్గుమంటున్నారు. ఆయన కనిపిస్తే కొట్టేస్తామనే ఆ ప్రాస్పెక్ట్ లో ఉన్నారు. ప్రజెంట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎక్కడైతే యూనికాంటినెంటల్ హోటల్ ఏదైతుందో ఆ హోటల్ ఒక క్లబ్ ఉంది. ఆ క్లబ్ లోనే కునాల్ కమ్రా ఒక స్టాండప్ కామెడీ షో చేయడం జరిగింది. ఆ షోలోనే షిండే పైన, ఆయన కెరీర్ గురించి, ఆయన యొక్క ప్రవర్తన గురించి, ఆయన యొక్క వ్యవహార శైలి పైన కంప్లీట్ గా వ్యతిరేకిస్తూ విమర్శలు చేస్తూ అందరినీ నవ్వించారు. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు చేసిన విమర్శలే నిజానికి జరిగి 2-3 days బ్యాక్ జరిగింది. కానీ ఇప్పుడు అది
క్లియర్ అవటం కానీ, లేదంటే ఆ ఆడియో, ఆయన చేసినటువంటి ఆడియో ఏదైతే ఉందో వ్యంగ్యాస్త్రాలు అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం కానీ, ఇవన్నీ జరిగిన తర్వాత శివసేన కార్యకర్త ఒకసారిగా రైట్. చాలా చాలా అంటే చాలా ఆగ్రహానికి ఆ హోటల్ పై దాడి చేశారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు, అడ్డొచ్చిన హోటల్ నిర్వాహకులపై కూడా దాడి చేశారు. సో ఇది ముందు వేరే లెవెల్కి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోసారి ఏంటంటే ఆ హోటల్ సంబంధించినటువంటి హోటల్లో ప్రెమిసెస్ లో ఆక్రమణలు జరిగాయంటూ బిఎన్సీ అధికారులు, ఎందుకంటే మహారాష్ట్రలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆబ్వియస్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. బిఎన్సీ అధికారులు వెళ్లి ఆ హోటల్లో ఉన్నటువంటి ఆక్రమణలు కూడా తొలగిస్తామని కూల్చివేత పనులు కూడా చేపట్టారు. అంటే ఒకవైపు దాడి, మరోవైపు అధికారికంగా చేసినటువంటి కూల్చివేత పనులు, ఈ రెండు కూడా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. కునాల్ కమ్రాకి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.